మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇంటి లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘం లోపల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ద్వారా కొంతమందికి సహాయం కూడా అందుతూ ఉంటుంది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలు లేదా కొత్త అవకాశాలు వస్తే చాలా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీకు కొంత కలిసి వస్తుంది. భూగృహానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నాయి. మీకు శుభం కలిగేందుకు మీరు మహాలక్ష్మి అష్టకాన్ని 3 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. భాగస్వాముల మధ్యన కొంత ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. మిత్రుల నుంచి మంచి సహకారము లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు కుటుంబ సభ్యులతోని ప్రేమగా గడుపుతారు. ఈ రాశివారు ఈరోజు శివునికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు కొంత కదలడం వలన, స్థానం మారడం వలన మీకు కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా ధనపరంగా ఒత్తిడి తగ్గి అప్పుల బాధ తీరతందుకు మార్గాలు దొరుకుతాయి. మీరు నమ్ముకున్న దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించి మీ పనులు ప్రారంభించండి. మీకు కొంత రుణ ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మీకు ఫలితాలు రావడం వలన నిరుద్యోగులకు సంతోషం కలుగుతూ ఉంటుంది. చిన్నపాటి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. మీనరాశి వారు ఈరోజు శివాలయం లోపల నువ్వుల నూనెతో దీపం వెలిగించి రండి. మీకు దీనివల్ల కొంత కలిసి వస్తుంది.